జై హింద్ ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికీ స్టడీ విత్ ఛానల్లో. నేను మీ రాహుల్. జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క భూగోళ శాస్త్రం క్లాస్ 3కి మీ అందరికీ స్వాగతం. సో ఇవాటి క్లాస్లో మనం పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుంటాం. గత క్లాసెస్లో మనం ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి మ్యాప్ పైన ఏ విధంగా ఉంది, బోర్డరింగ్ స్టేట్స్ ఇవన్నీ కూడా చూసాం. అదేవిధంగా స్టేట్ సింబల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఏ డిగ్రీస్ రేఖాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ ఉందన్న విషయం కూడా మనం చూసాం. అయితే ఈ క్లాస్లో మనం పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి చూస్తాం. ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా ఎంత, అది కూడా మనం ఇండియా వైజ్ కంపేర్ చేసుకుంటూ పోతేనే మనకి రెండు కవర్ అవుతాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే మనం చూస్తూ ఉంటే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా అడగవచ్చు. మళ్ళీ ఇండియా కోసం మీరు సపరేట్ వీడియో చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో ఇండియా యాజ్ వెల్ as పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అది కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో కవర్ చేస్తాను. సో అన్నీ కవర్ అయిపోతాయి మీకు. సో లెట్స్ బిగిన్. సో పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం చూసినట్లయితే టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా యొక్క పాపులేషన్ 2011 సెన్సస్ బేస్ మీద మనం ఈ క్లాస్ చెప్పుకుంటాం. అండ్ ఇప్పుడు మనకి ప్రజెంట్ 2011 సెన్సస్ బేసిస్ మీదే మనకి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే 2021 ఇంకా రావడానికి టైం పడుతుంది కాబట్టి, అండ్ ఇంకా సెన్సస్ జరగలేదు కాబట్టి మనకి యాజ్ ఆఫ్ నౌ 2011 మాత్రమే స్టాండర్డ్ అనమాట. సో ఈ విధంగా మీరు తీసుకున్నట్లయితే పాపులేషన్ ఆఫ్ ఇండియా మనం చూసినట్లయితే 121 crore పాపులేషన్ ఉంది. 121085497 అనేది ఇండియా పాపులేషన్. ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్ మనం చూసినట్లయితే యాజ్ పర్ 2011 సెన్సస్ తీసుకున్నట్లయితే మనకి 293867999 అనేది ఉంది. ఇది పోలవరం మండలాలని కలపక ముందు. అండ్ యాక్చువల్గా 2011 సెన్సస్లో మనకి కంప్లీట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క సెన్సస్ అనేది తీసుకోవడం జరిగింది. 8 crore పైన ఉంటుంది. అయితే దాన్ని ప్రోరేటా బేసిస్ మీద మనం 2014లో డివైడ్ చేసేసుకొని డిస్ట్రిక్ట్ వైజ్ మనం ఈ ఫిగర్కి అరైవ్ అవ్వడం జరిగింది. అయితే టోటల్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ మర్జర్ ఆఫ్ పోలవరం మండలమ్స్ అన్నీ కలుపుకొని మనకి 495,77,103 అంటే 4,95,77,103 అనమాట. మనం ఏరియా వైజ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ మనం 8th పొజిషన్ అని చెప్పుకున్నాం. అండ్ ఫారెస్ట్లో మనకి 9th పొజిషన్ అని తెలుసు. 10th పొజిషన్ వచ్చేసరికి మీకు పాపులేషన్లో ఈ విధంగా మీరు సింక్ అండ్ ప్యారలల్ వేలో మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో 8th పొజిషన్లో ఏరియా ఉంటుంది, 9th పొజిషన్లో ఫారెస్ట్ కవర్ ర్యాంకింగ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ది, అండ్ 10th పొజిషన్లో మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్ ర్యాంక్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్ ర్యాంక్ టోటల్గా ఇండియా పాపులేషన్లో మనం చూసినట్లయితే 4.10% ఉంటుందన్నమాట. ఇక ఇండియా ఏపీ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసరికి మనకి 304 persons per square kilometers ఉంటారు. ఇండియా లెవెల్లో అయితే 382 per square kilometers. ఇక కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ చూద్దాం మనం ఇండియా పాపులేషన్ యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్ పాపులేషన్కి సంబంధించి. మీరు ఇండియా కోసం వేరే వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఇదే వీడియోలో మీకు ఇండియా లెవెల్లో యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్ లెవెల్లో రెండు కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో లెట్స్ బిగిన్. హైయెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ వచ్చేసరికి స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ ఈజ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ యొక్క పాపులేషన్ ఇండియాలో కల్లా హైయెస్ట్ పాపులేషన్. సో ఫాలోడ్ బై మహారాష్ట్ర ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే స్టేట్ విత్ లోయెస్ట్ పాపులేషన్ మనకి సిక్కిం ఉంటుంది. అండ్ స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసరికి మనకి బీహార్ ఉంటుంది. అండ్ లీస్ట్ లిటరసీ రేట్ కూడా మనకి బీహార్ ఉంటుంది. తదుపరి స్లైడ్స్లో మనం ఎలాగో చూస్తాం అది. ఇకపోతే స్టేట్ విత్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసరికి మనకి అరుణాచల్ ప్రదేశ్. సో ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేది చాలా లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ అనేది మనకు ఉంటుంది. అండ్ యూనియన్ టెరిటరీస్ విషయానికి వచ్చినట్లయితే మన భారతదేశంలో యూనియన్ టెరిటరీకి హైయెస్ట్ పాపులేషన్ ఉంది అంటే ఢిల్లీకి మనకి హైయెస్ట్ యూనియన్ టెరిటరీ కేటగిరీలో హైయెస్ట్ పాపులేషన్ ఢిల్లీకి ఉంటుంది. అండ్ లోయెస్ట్ పాపులేషన్ వచ్చేసరికి మనకి లక్షద్వీప్లో ఉంటుంది అనమాట పాపులేషన్ సైజ్ వైజ్. ఒకవేళ మీరు హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి తీసుకున్నట్లయితే అది కూడా ఢిల్లీకే ఉంటుంది. ఢిల్లీ అనేది క్యాపిటల్ కాబట్టి, నేషనల్ క్యాపిటల్ కాబట్టి అక్కడ పాపులేషన్ డెన్సిటీ కూడా హెవీగానే ఉంటుంది. అండ్ యాజ్ వెల్ as పాపులేషన్ కూడా హెవీగానే ఉంటుంది. ఇక లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ మనకి ఇండియా యూనియన్ టెరిటరీలో తీసుకున్నట్లయితే అండమాన్ అండ్ నికోబార్ ఉంటుంది అనమాట.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి డిస్టిక్ వైజ్ చూసినట్లయితే ఈస్ట్ గోదావరి అనేది హైయెస్ట్ మోస్ట్ పాపులస్ డిస్టిక్ అని చెప్పుకుంటాం, అండ్ విజయనగరం అనేది మనకి లీస్ట్ పాపులస్ డిస్టిక్. సో కృష్ణా డిస్టిక్ వచ్చేసరికి మనకి హైయెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటి డిస్టిక్. సో ఇక్కడ 518 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటారు. అండ్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ వచ్చేసరికి లోయెస్ట్ డెన్సిటీ అండ్ 188 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ మాత్రమే ఉంటారు. సో ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓవరాల్గా పాపులేషన్కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్. సో నెక్స్ట్ స్లైడ్స్లో మనకి లిటరసీ రేట్ చూస్తాం. అదేవిధంగా నెక్స్ట్ స్లైడ్స్లో మనం సెక్స్ రేషియో అండ్ చైల్డ్ సెక్స్ రేషియో కూడా చూస్తాం. ఈ పాపులేషన్ టాపిక్ అనేది ఒక్క రోజులో కవర్ అవ్వదు, కాబట్టి 2 డేస్లో నేను కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ మరియు రేపటి క్లాస్లో రెండిట్లో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇవాళ క్లాస్లో మనం పాపులేషన్ యొక్క ఫిగర్స్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మనం చైల్డ్ సెక్స్ రేషియో యాజ్ వెల్ యాజ్ లిటరసీ రేట్ గురించి చూస్తాం. రేపటి క్లాస్లో మనం ఏం చూస్తామంటే అర్బన్ పాపులేషన్ అండ్ రూరల్ పాపులేషన్ ఆఫ్ బోత్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, యాజ్ వెల్ యాజ్ వీ విల్ ఆల్సో లుక్ ఎట్ ద ఫిగర్స్ అబౌట్ SC and ST population of Andhra Pradesh as well as at India level. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకుంటూ మనం వెళ్తాం అనమాట. సో 1 డేలో అయితే అయిపోదు. ఇవాళ క్లాస్లో మనం చైల్డ్ సెక్స్ రేషియో వరకే చూస్తాం, అంటే లిటరసీ రేట్, సెక్స్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో వరకే చూస్తాం, అండ్ విత్ బేసిక్ డీటెయిల్స్. రేపటి క్లాస్లో మిగిలినవి చూస్తాం. సో లెట్స్ మూవ్ ఆన్ టు లిటరసీ రేట్. అక్షరాస్యత మనం తీసుకున్నట్లయితే లిటరసీ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. మనకి టోటల్ లిటరసీ రేట్ వచ్చేసరికి ఇండియా లెవెల్లో 74.04% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 67.4% మాత్రమే ఉంది. అంటే నేషనల్ యావరేజ్ కన్నా కూడా ఇది చాలా తక్కువ ఉంది. ఇక్కడ మేము మ్యాప్ చూడవచ్చు. ఏ మ్యాప్లో అయితే ఎక్కువ షేడింగ్ అనేది పేల్గా ఉందో దాంట్లో 75 to 86 అంటే మోర్ దెన్ 70%, 72 అబవ్ ఉన్నట్లు మనం చూడవచ్చు. మోర్ దెన్ 7. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ లీస్ట్ వచ్చేసరికి మనకి చాలా డార్క్ రీజియన్ కనిపిస్తుంది. సో దాంట్లో మనం చూడొచ్చు అనమాట. సో ఇక లిటరసీ రేట్ వచ్చేసరికి మేల్ లిటరసీ రేట్ ఎంత ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో మనకి 74.8%, అంటే స్లైట్లీ అబవ్ నేషనల్ యావరేజ్ మేల్ లిటరసీ రేట్ మాత్రం ఉంది. కానీ ఇండియా లెవెల్లో మేల్ లిటరసీ రేట్ మాత్రం నేషనల్ పర్సంటేజ్ 82.14% ఉంది. ఫీమేల్ లిటరసీ రేట్ తీసుకున్నట్లయితే లీస్ట్ ఉంది 60% ఉంది, అండ్ ఇండియా లెవెల్లో 65.46% ఉంది. మోస్ట్ లిటరేట్ ఎక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఇండియాలో కల్లా కేరళ, అండ్ అత్యల్ప అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఇండియాలో కల్లా బీహార్. ఇక డిస్టిక్ వైజ్ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి డిస్టిక్ కనికి హైయెస్ట్ అక్షరాస్యత ఉంది, అండ్ విజయనగరం డిస్టిక్కి మనకి తక్కువ అక్షరాస్యత ఉంటుంది. అండ్ ఇకపోతే డిస్టిక్ విత్ హైయెస్ట్ మేల్ లిటరసీ రేట్ కానీ మనం చూసినట్లయితే చిత్తూరు డిస్టిక్కి హైయెస్ట్ పురుష అక్షరాస్యత శాతం ఉంది, అండ్ స్త్రీ అక్షరాస్యత శాతంలో హైయెస్ట్గా ఉంది వెస్ట్ గోదావరి డిస్టిక్ అగైన్. సో ఓవరాల్గా చూసినట్లయితే వెస్ట్ గోదావరి హైయెస్ట్ లిటరసీ రేట్ అండ్ లీస్ట్ లిటరసీ రేట్ విజయనగరం డిస్టిక్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ నెక్స్ట్. ఇక ఈ స్లైడ్లో మనం సెక్స్ రేషియో గురించి చూస్తాం. సో ఇది చూసినట్లయితే మనకి లింగ నిష్పత్తి. సో ఇది ఎలా ఉంది, ఏ విధంగా ఉందనేది నేషనల్ లెవెల్లో వచ్చేసరికి మనకి 943 ఫీమేల్స్ ఆర్ దేర్ పర్ ఎవ్రీ 1000 మేల్స్, అండ్ 943 మేల్స్ ఆర్ దేర్ పర్ ఎవ్రీ 943 females are there for every 1000 males. That is what we do consider. So kabatti every 1000 males we do calculate how many females are present. Okay, so ikkada chustunnatleyte AP lo 996 females are present for every 1000 males. It's very high compared to India average. సో ఇండియా లెవెల్లో తీసుకున్నట్లయితే లింగ నిష్పత్తి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది, 996, అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద ఫిగర్ ఆఫ్ 1000 మేల్స్. సో బట్ చైల్డ్ సెక్స్ రేషియో ఇట్ ఈస్ డిగ్రేడింగ్ యాజ్ ఆఫ్ నౌ, సో ఇట్ ఈస్ వెరీ అలార్మింగ్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్నటువంటి స్టేట్ ఇండియాలో కేరళ, దాని తర్వాత పాండిచ్చేరి ఫాలోడ్ బై అని చెప్పుకోవచ్చు. అండ్ లోయెస్ట్ సెక్స్ రేషియో మనకి చూసినట్లయితే హర్యానా ఉంటుంది, అండ్ యూనియన్ టెరిటరీలో మనం చూసినట్లయితే దమన్ అండ్ డై,
లీస్ట్ సెక్స్ రేషియోతో ఉంది. ఇక డిస్ట్రిక్ట్ వైజ్ మనం చూసినట్లయితే హైయెస్ట్ వచ్చేసరికి మనకి రేషియో విజయనగరంలో ఫర్ ఎవ్రీ 1000 మేల్స్ వీ హ్యావ్ 1019 ఫీమేల్స్. సో ఇట్ ఈస్ అ హయ్యర్. ఇకపోతే డిస్ట్రిక్ట్ విత్ లోవెస్ట్ రేషియో వచ్చేసరికి మనకి అనంతపూర్. ఫర్ 1000 మేల్స్ వీ హ్యావ్ ఓన్లీ 977 ఫీమేల్స్. సో 977 ఫీమేల్స్ మాత్రమే అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నారు. అనంతపూర్ డిస్ట్రిక్ట్కి లీస్ట్ లింగ నిష్పత్తి ఉందని గుర్తుపెట్టుకోండి. సో ఇక చైల్డ్ సెక్స్ రేషియో చూసినట్లయితే మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ మనకి ఏ డిస్ట్రిక్ట్లో ఉంది ఇండియా లెవెల్లో కూడా చూస్తాం. సో ఇక్కడ ఇండియా లెవెల్లో చూసినట్లయితే ఏపీ లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 944 ఉంది. అంటే 996 ఏదైతే మనం అడల్ట్ది చెప్పుకున్నామో దానికన్నా చాలా తక్కువలో చైల్డ్ది ఉంది. సో ఇండియా లెవెల్లో కూడా అడల్ట్ కన్నా కూడా చైల్డ్ది తక్కువ ఉంది. సో కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి సిఎస్ఆర్ రేషియో ఆఫ్ గిపి చూసినట్లయితే మనకి 944 females are present for every 1000 male childs, and at India level we have 919 male childs female childs are present for every 1000 males. So state with highest CSR is Mizoram, not Kerala, and state with lowest CSR is Haryana again. Marla Haryana ikkada lowest child లింగ నిష్పత్తిలో కూడా హర్యానా ముందుంది. ఇక మనం డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ చూసినట్లయితే మనకి హైయెస్ట్ సిఎస్ఆర్ రేషియో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ విత్ 968 ఫీమేల్స్ ఫర్ ఎవ్రీ 1000 మేల్స్. అండ్ వీ హ్యావ్ లోవెస్ట్ చైల్డ్ సిఎస్ఆర్ రేషియో ఇన్ ఏపీ వచ్చేసరికి మనకి కడప డిస్ట్రిక్ట్కి లోయెస్ట్ ఉంది. సో ఇక్కడ కడప డిస్ట్రిక్ట్ ఇందాక డెన్సిటీలో కూడా మనకి లోయెస్ట్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ సిఎస్ఆర్ రేషియోలో కూడా మనకి కడప డిస్ట్రిక్ట్ అనేది లోయెస్ట్ అని చెప్పుకున్నాం. సో అనంతపూర్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకి అక్కడ ఇక్కడ ప్రీవియస్ స్లైడ్లో మనకి అడల్ట్ దాంట్లో లీస్ట్గా ఉంది. సో ఇక్కడ కడప డిస్ట్రిక్ట్ వచ్చేసరికి చైల్డ్ దాంట్లో లీస్ట్గా ఉంది. అండ్ ప్రీవియస్ స్లైడ్లో మనం చూసినట్లయితే మనకి అడల్ట్ వచ్చేసరికి హైయెస్ట్ మనకి విజయనగరం ఉంది అండ్ లోయెస్ట్ అనంతపూర్ ఉంది. సో ఇది ఇవాల్టి క్లాస్. రేపటి క్లాస్లో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇన్ టుమారోస్ క్లాస్ మనం ఏం తెలుసుకుంటామంటే మనకి అర్బన్ పాపులేషన్, అదేవిధంగా రూరల్ పాపులేషన్ అంటే గ్రామ జనాభా, అదేవిధంగా పట్టణ జనాభా గురించి తెలుసుకుంటాం ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ లెవెల్లో. అదేవిధంగా మనం ఎస్సీ ఎస్టీ పాపులేషన్ గురించి కూడా మనం తెలుసుకుంటాం ఇండియా అండ్ బోత్ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో. సో అదేవిధంగా వర్కర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం కవర్ చేస్తానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ. లెట్స్ క్యాచ్ అప్ టుమారో. Jai Hind. Thank you to subscribe to our channel if you find it really worth to share with your friends. Thank you so much. Jai Hind.